ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సెప్టెంబర్ 16 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ రోజు తులారాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో తెలియజేయండి. సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలో శుక్రుడు 20వ తారీఖు తర్వాత, ఇక వ్యయమందు 16వ తారీఖు నుంచి రవి 12వ స్థానంలో ఉండడం, లాభస్థానంలో బుధుడు తర్వాత వ్యయస్థానంలోకి రావడం, అలాగే పంచమ స్థానంలో శని వక్రీకరించి రాహువు షష్టమ స్థానంలో, కేతు వ్యయస్థానంలో, గురువు అష్టమ స్థానంలో మరియు కుజుడు నవమ స్థానంలో స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత తులారాశి వారికి ప్రధానంగా రవిగ్రహ మార్పు కొన్ని ఇబ్బందులను తీసుకొని వస్తుంది. ఏమా ఇబ్బందులు అంటే, ప్రధానంగా ఉద్యోగ భద్రత అనేటువంటిది ఉండదు. ఉద్యోగంలో అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తోటి ఉద్యోగస్తులు సహాయ సహకారాలు లేకపోవడము, మీ పనిలో మీకు ఒత్తిడి పెరగడము, తద్వారా మీరు సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అకారణముగా నిందలు పడాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగ సంఘంలో ఉంటుంది. ఇక అన్నిటికంటే బదిలీలు ఏర్పడే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. కాబట్టి ప్రధానంగా ప్రభుత్వ రంగంలో బదిలీలకి ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఇది ఒక వరంగా మారవచ్చు. కాబట్టి యోగదాయకమైనటువంటి పరిస్థితి రవి మార్పు వల్ల. అయితే ఒకే చోట ఎక్కువ కాలం పనిచేయాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కాస్త నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. కాలం అనుకూలం సరిగ్గా లేనప్పుడు మనం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించవు. కాబట్టి మనకు కోరిక ఉంటుంది, ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, చేయాలనే ఉత్సాహం ఉంటుంది. కానీ ఎటువంటి ప్రయత్నాలు గ్రహ అనుకూలంగా లేనప్పుడు మనం చేయకుండా ఉండడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన ప్రాజెక్టుల యొక్క అవకాశాలు వస్తాయి. కానీ ఆ ప్రాజెక్టులు రూపకల్పనలో భాగంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేసుకునేటట్టయితే అవి కొంత మీకు ఇబ్బందికర పరిస్థితులు మారేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్నిటికంటే ప్రధానముగా ఈ యొక్క కుటుంబ సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పొచ్చు. 20వ తారీఖు తర్వాత మీకున్నటువంటి కుటుంబ కలహాలన్నీ కూడాను తగ్గుముఖం పడతాయి. నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మీకు జీవితంలో ఆనందాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులకి చక్కటి విద్యావకాశాలు మరియు చేసేటువంటి ప్రతి ప్రయత్నాల్లో మీరు అనుకున్నటువంటి చోట నూతన విద్యా ప్రవేశం అనేటువంటిది జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ఏతావాత మనిషికి ఏ విధంగానైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివి 100లో 75% సమస్యలు ధనపరంగా వస్తాయి, 75% సమస్యలు ధనంతో తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ధన రాబడి అధికంగా ఉంటుంది, అలాగే ఎప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి అనేటువంటి విషయాల గురించి మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. 16, 17వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మనస్సు వికలంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను లగ్నము చేయలేకపోతారు, అనగా కన్ఫ్యూజన్ స్టేటస్లో అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, బద్ధకం పెరుగుతుంది. ఇవన్నీ జాగ్రత్తలు మీరు ఈ 16, 17 తారీఖులో కనుక తీసుకున్నట్లయితే కొంతవరకు మీరు అనుకున్నటువంటిది మీరు పనులు పూర్తి చేసుకోవడానికి సుగమం అవుతుంది చెప్పవచ్చు. ఇక 18, 19, 20, 21, 22 ఈ 5 రోజుల పాటు ఆనందదాయకమైనటువంటి పరిస్థితి మీకు గోచరమవుతుంది. ముఖ్యంగా ఈ 18, 19వ తారీఖుల్లో రాని బాకీలు వసూలు అవడము, అవసరానికి మించినటువంటి ఖర్చులు ఏవైనా ఉన్నా ఆ ఖర్చులకి సరిపడా మీకు డబ్బు సమకూరడము, ఇవన్నీ జరుగుతాయి. ఇక 20, 21, 22 తారీఖుల్లో మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్న నిర్ణయం వల్ల మీకు ప్రగతి కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా వివాహానికి సంబంధించి చేయ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు, వివాహ నిశ్చయాలు జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక 23, 24వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి ప్రధానంగా ఎసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ పెరిగేటువంటి అవకాశాలు ఆరోగ్యపరంగా తీసుకోవాలి. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉండబోతున్నాయి ఈ యొక్క తులారాశి వారికి. అలాగే ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా, ఇది మీరు గమనించుకోవాలి. ఇక 29, 30 ఈ యొక్క సంబంధించినటువంటి దాన్ని చూసుకున్నట్లయితే ప్రధానంగా 25, 26 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీలో మార్పు కొంత ప్రస్ఫుటంగా ఉంటుంది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో అనేటువంటిది విచక్షణ లేకపోవడం వల్ల
ప్రతి చోట ఆధిపత్య ధోరణి ప్రదర్శించే స్వభావం మీకు ఈ 25, 26 తారీఖులో ఏర్పడుతుంది. అంటే మొండితనము, మూర్ఖత్వంగా ఆలోచించడం కలుగుతుంది. తద్వారా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ప్రేమని కోల్పోతారు. అలాగే సంఘంలో మీకున్నటువంటి పేరు కొంత తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఈ 25, 26 తారీఖుల్లో అతి ఆత్మవిశ్వాసంతో కానీ లేదా ఎదుటి వారిని చులకనతో భావంతో మాట్లాడడం కానీ చేయకుండా ఉండడమే మేలని మీరు గమనించుకోవాలి. ఇక 27, 28 తారీఖుల్లో ప్రధానంగా ఉద్యోగార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే మీ పేరు ప్రతిష్టలు పెరిగేట అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ఈ 27, 28 తారీఖుల్లో మీకు ధనం సమకూరేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక 29, 30 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి చిరు వ్యాపారస్తులు, కుల వృత్తులు, చేతి వృత్తులు, అలాగే ఉద్యోగము, వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఎటువంటి వారికైనప్పటికీ కూడాను లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. మొత్తంగా గమనించుకున్నట్లయితే ఈ 15 రోజుల యొక్క వ్యవధిలో గ్రహ సంచారం అనుకూలంగా ఉంది, గ్రహ బలం లేదు అంతే. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పుడు గ్రహ బలం లేకపోయినా ఆ గ్రహ సంచార ప్రభావంలో మీకు అనుకూలంగా జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి సాధారణం కంటే ఎక్కువగా మంచి శుభ ఫలితాలు. ఒక ఉద్యోగస్తులు మాత్రమే భద్రతతో మీరు చాలా జాగ్రత్తగా లౌక్యంతో మీ యొక్క ఉద్యోగంలో మెలగాలి ఈ యొక్క 30వ తారీఖు వరకు అని చెప్పవచ్చు. కాబట్టి ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం సెప్టెంబర్ 18వ తారీఖు రోజున ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణ సందర్భంగా కుంభమీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి చంద్రగ్రహణ దోష నివారణ హోమాది కార్యక్రమాలు మరియు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతానారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే సెప్టెంబర్ 25, 30 తారీఖుల్లో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. పితృదోషం వేరు, పిండ ప్రదానం వేరు. అలాగే ఈ యొక్క తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలలో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, అలాగే ఇంటర్ క్యాస్ట్ రిలీజియన్ మ్యారేజ్ జరిగినా ఇవన్నీ కూడా పితృశాప ప్రభావాల కలుగుతాయి. పితృదోషం ఉన్నటువంటి కారణం చేత జీవితంలో అభివృద్ధి ఉండదు, సకాలానికి పెళ్లిళ్ళు కావు, సంతానాలు కలగవు, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇటు పితృదోష నివారణకి 25, 30 సెప్టెంబర్ మాసంలో చేయించడం జరుగుతుంది. అలాగే రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రైట్ గురుగారు, మరి తులారాశి వారికి ఎలాంటి రెమెడీస్ తెలియజేస్తారు? తులారాశి వారు ప్రతిరోజు కూడాను గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టండి. బుధవారం రోజున గణపతి దేవాలయంలో అర్చనాభిషేకాదులు జరిపించుకోండి. సర్వ సమస్యలు తీరిపోతాయని చెప్పవచ్చు. అలాగే ఇవి మనం చెప్పుకునేటువంటి ఫలితాలు గోచార రీత్యా మీ యొక్క జన్మ రాశిని అనుసరించి జన్మించినటువంటి సమయాన్ని బట్టి జన్మ కుండలి ఉంటుంది. మీరు సమస్యలు అధికంగా ఉన్నాయనంటే జన్మకుండలి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించినట్లయితే ఇంకా సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.